చూడండి సార్, ఆ మధ్య ఓ సంటి బిడ్డను కూడా గుళ్ళోకి రానివ్వకుండా చంపేసినటువంటి రోజులు మనం చూసాం. చూడండి, దళితులని ఒక ముద్ర వేసేశారు, బ్రాహ్మణ వర్గం ఒక ముద్ర వేశారు. చూడండి, బ్రాహ్మణులు తల్లో నుంచి పుట్టారని, క్షత్రియులు భుజాల్లో నుంచి పుట్టారని అంటారే, తల్లో గర్భసంచి ఉందా? భుజాల్లో గర్భసంచి ఉందా? పాదాల్లో గర్భసంచి ఉందా? తొడల్లో గర్భసంచి ఉందా? ఇటువంటి చెత్త మాటలన్నీ సృష్టించి సమాజంలో సమాధానం లేకుండా, మానవుల ఎడల ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి ఆ వర్గాలు ఏదైతే ఉన్నాయో, అధికారులు కూడా వాళ్ళకి కొమ్ము కాస్తున్నారన్న సంగతి నిజం. క్రైస్తవానికి ఎలా అయిందంటే, ఈరోజు ఏ అధికారి దగ్గరికి పోయినా, ఏ పోలీస్ స్టేషన్కి పోయినా, ఏ కలెక్టర్ దగ్గరికి పోయినా ఏ ప్రయోజనం లేదు మనకి అనే కాడికి ఒక 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 బేజారైపోయింది పరిస్థితి. ఎవరు పట్టించుకోవటానికి ముందుకు రావట్లే. చూడండి, క్రైస్తవం ఎవరికి చెడుగు చేయట్లే. ఇందులో అందరూ సేవకులు పాస్టర్లు అవుతున్నారు. ఏమంటే, రోడ్ల మీద భిక్షగాడు యేసుప్రభు నమ్ముకొని ఈ రోజున సేవ చేస్తున్నాడు. పక్షపాతం లేదు చర్చిలో. ఒక నక్సలైట్ మారు మనసు పొంది యేసుప్రభు సేవ చేస్తున్నాడు. ఏమండి, ఆ తర్వాత రౌడీలు మారిపోయి సేవ చేస్తున్నారు. ఇందులో సేవకులకు అందరికీ అవకాశం ఉంది. గుళ్ళల్లో పూజారులకు అందరికీ అవకాశం ఇస్తున్నారా? ఏమైనా చదవటానికి అవకాశం ఇస్తున్నారా? వాళ్ళు మాత్రమే హైలో కూర్చోవాలి. ఒక్క నిమిషం, సోదరుడు చాలా మంచి సమాచారాన్ని అందివ్వడం జరిగింది. మీరు మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీలో తప్పు పెట్టుకొని మా మీద ఎందుకు ఏడుస్తారు, మా మీద ఎందుకు పడి బాధపడతారనే విధంగా ఇవ్వడమే కాకుండా సమానత్వాన్ని ఇవ్వని మీరు దాడులు ఆపవు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏ అధికారి కూడా కేవలం అందరూ అదే అలవాటుగా చేసుకున్నట్లుగా ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయి గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, సార్ చెప్పండి. సార్, ఈ విధంగా మన దేశంలో, ముఖ్యంగా మన దేశంలో, మన అనంతపురం జిల్లాలో ఆర్డిటి కూడా చాలా సేవలు అందించింది. ఎందుకో తెలుసా? పేద ప్రజలను ఆదుకున్న ఉద్దేశంతో మత మార్పిడి చేయలేదు. ఎక్కడ కూడా మత మార్పిడి కోసం వాళ్ళు బోట్లు పెట్టలేదు. మత మార్పిడి కోసం వాళ్ళు హాస్పిటల్ కట్టలేదు. మత మార్పిడిల కోసం చదువులు చెప్పించట్లేదు. ఎవరికైనా చదువులు చెప్పిస్తున్నారు. ఏ కులానికైనా వైద్యం అందిస్తున్నారు. అలాంటి ఆర్డిటిని కూడా ఈ దేశంలో, ఈ జిల్లాలో కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులకు ముఖ్యంగా ఉంది. పేద ప్రజలు ఏం చేయలేరు. దీన్ని కాపాడుకోవాల్సింది అధికారులే. అధికారులు ముందుకు పడి ఆర్డిటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రజలే అంతరించిపోతే అధికారులు ఏం చేయటానికి ఉంటారు? ఇంకా ప్రజలు పాడైపోతే అధికారులు ఏం చేయటానికి ఉంటారు? ఇంకా అధికారులు మారాలని చెప్తున్నాను. మొదటగా అధికారులు మారాలి. దేశాన్ని పరిపాలకులు కూడా మారాలి. మానవత్వంతో పని చేయాలి. ప్రమాణ స్వీకారాలు అందరు చేసినారు. ప్రమాణ స్వీకారం సపరేట్గానే ఉంది, ఇలా పరిపాలన సపరేట్గానే ఉంది. దానికి దీనికి సంబంధమే లేకుండా పోయింది. మారినప్పుడే ఈ దేశానికి, రాజ్యాంగానికి గౌరవించినట్టుగా అందరికీ తెలిసి వస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించండి, క్రైస్తవ్యాన్ని కూడా గౌరవించండి, ముస్లింలను గౌరవించండి. ఇంకొక విషయం, ముస్లింలు మన కోవా బంధు విషయంలో రాద్ధాంతం చేసి పెట్టినారు. అతను హార్ట్ అటాక్ కూడా చనిపోయినాడు ఆ టెన్షన్కి. ఏమి అతను మనిషి కాదా? వ్యాపారం చేసుకోకూడదా? ఈ దేశంలో పుట్టలేదా? ఎక్కడి నుంచో పారొచ్చాడా? ఎక్కడి నుంచో వచ్చిన గుజరాతీలకు మాత్రం ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చారు. తెలుగు చంపుతున్నాడు. తెలుగునే అంతం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఈ రీతిగా ఎందుకు ఇలా జరుగుతుందంటే, దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు దాగి ఉన్నాయి. అనేక మంది వ్యక్తుల యొక్క అధికారాలను అడ్డం పెట్టుకొని దేశాన్ని నాశనం చేస్తూ చీడపురుగులాగా బయలుదేరున్నారు. కాబట్టి అధికారులు కూడా చర్య తీసుకొని మనసులతో సమాధానంగా మాట్లాడాల్సిందిగా నేను మనసారా కోరుకుంటున్నాను. సమన్యాయం ప్రజలకు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.